తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు వ్యాల్య హరీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిచో కాంగ్రెస్ నాయకులు తగిన బుద్ధి చెబుతారని పాలకుర్తి మాజీ ఎంపీపీ గంగాధర్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం కుక్కలగూడూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడం బాబు, గుడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కొప్పు ప్రసాద్, జయ్యారం గ్రామ శాఖ అధ్యక్షుడు భూషణవేణి తిరుపతి తదితరులతో కలిసి జయ్యారంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హెచ్చరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, విదేశాలలో ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న వ్యాల్య హరీష్ రెడ్డికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ను, అతని సతీమణి మనాలి ఠాకూర్ ను విమర్శించే నైతిక విలువ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకుర్తి ఎంపీపీగా పదవి అనుభవించిన పాలకుర్తి మండలంలో తట్టెడు మట్టి పోసిన పాపన పోలేదని విమర్శించారు. అనునిత్యం రామగుండం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న ప్రజా నాయకులపై మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. పాలకుర్తి మండలం మా రామగుండం నియోజకవర్గ మా గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని ఆలా హరీష్ రెడ్డి అనే ఒక నియంత మాట్లాడే మాటలు వింటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. రెడ్డి, నువ్వు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అంత స్థాయి నీది కాదు బిడ్డ. ఎందుకంటే మీలాగా వల్గర్ మాటలు, వల్గర్ చేష్టలు మా కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తలకు కానీ, మాకు కానీ, మా నాయకులకు కానీ, మా పార్టీ సంస్కృతి కాదు అది. ఎందుకంటే నీ స్థాయి మా మక్కన్ సింగ్ను పట్టుకొని బిడ్డ బొంద పెడతారు బిడ్డ, అది బిడ్డ, ఇది బిడ్డ అని మాట్లాడుతున్నాను. ఒకటి నేను అడుగుతున్న సూటిగా క్వశ్చన్, తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పేరు చెప్పి నువ్వేమో అమెరికాలో వసూలు చేసినావు, నీ కేసీఆర్ ఏమో ఇక్కడ వసూలు చేసిండు. తెలంగాణ పేరు చెప్పి ఇప్పుడు మక్కన్ సింగ్ ఏడిసిండు అని నటించిండు అంటున్నావు. హరీష్ రెడ్డి, నీ కేసీఆర్ అనేటోడు తెలంగాణ ఇస్తే గొంగడి బొంతను కూడా ముద్దించుకుంటా అన్నాడు. అటువంటి కేసీఆర్ అనే నియంత ఏం చేసిండో నీకు తెలియదా? ఉద్యమకారులను ఎంతమందిని పక్కకు పెట్టిండు, ఉద్యమాలు ఉన్న వాళ్ళని ఎవరికి పదవులు ఇచ్చిండు. రెండోది, ఒకటి కేసీఆర్ వచ్చిన వెంటనే నీ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ కథలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుతున్నాం హరీష్ రెడ్డి. ఒకటి మా మక్కన్ సింగ్ గారు సతీమణి గురించి మాట్లాడినావు. చూడు తమ్ముడు, నీకు తెలియని విషయం ఒక విషయం చెప్తాను. మక్కన్ సింగ్ సతీమణి అనే ఆమె బాబి గారు, అలా భార్య నీ అయ్య రాజకీయం రాకముందు, నువ్వు పుట్టక ముందే వాళ్ళ అయ్య రాజ్యసభ సభ్యుడు. ఆ విషయం నీకు తెలుసా? ఆమె గురించి మాట్లాడేంత స్థాయి అనేది. ఒకటి దుబాయ్ అని అంటున్నావు. దుబాయ్ అనేది పిచ్చోడా? రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే కాకముందే ఆయనకు దుబాయ్లో బిజినెస్లు ఉన్నాయి, ఆయన దుబాయ్లో పోతాడు వస్తాడు. ఆయన వ్యక్తిగత విషయాలు నువ్వు మాట్లాడడం అనేది నీకు చాలా తప్పు బిడ్డ. ఎందుకంటే నువ్వు నేర్చుకో. ఇంకొకటి, బూడిది అన్నావు, ఇసుక అన్నావు, ఏది అన్నావు. ఇంకొకటి, నీకు ఎవరు చెప్పిర్రు? కాంగ్రెస్ కార్యకర్తలే నిరుత్సాహ ఉన్నారు. ఎట్లున్నారు? మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తుండ్రు అంటే, మనం అక్రమంగా ఏ పని చేద్దంటే ఒక్కొక్కసారి ఎవడో ఒకడు మానవచ్చు. ఎందుకంటే మనం 20 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ నియంత పాలనలో అట్లా చచ్చిపోయినావు. కనీసం నువ్వు వచ్చినాకనన్నా ఇంత ఏదన్నా ఒకటి చేసుకుంటావు అంటే నువ్వు ఏ దినాన్ని ఇస్తలేవని ఎవడో ఒకటి బాధపడవచ్చు. బాధపడ్డంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు వచ్చి చెప్పిర్రా? అవన్నీ తప్పు బిడ్డను మాట్లాడేటి. ఇంకో మాట కూడా అన్నావు. ఏం మాట అన్నావు? రెండోది, ఫస్ట్ ఏమనాలి నువ్వు? నియోజకవర్గం అనేది బొందలగడ్డ చేసిండు అన్నావు. ఎస్, బొందలగడ్డ అనేది అట్లా కాదు. ఎక్కడైనా కూడా ఒకటి రోడ్డు వెలుపు కావాలంటే, ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. నువ్వు అనుకున్నంత మాత్రానే. ఇంకొక మాట అన్నావు, డబుల్ బెడ్రూమ్ లేవి, ఇందిరమ్మ ఇండ్లేవి అంటున్నావు. నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇగయిస్తా అని చెప్పుకుంటా పోయింది తప్ప ఒక్కరికొక్క ఇల్లు ఇచ్చిందా? ఇందిరమ్మ ఇళ్ల గురించి నీకు మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయా? రెండోది, ఇంకొక ముచ్చట, నువ్వు అంటున్నావు రైతు బంధు అంటున్నావు, రైతు రుణమాఫీ అంటున్నావు, ఇవన్నీ అంటున్నావు. కాంగ్రెస్ వచ్చి 15 నెలల్లో ఇప్పటికి 4 నుంచి 5 నెలలు ఎన్నికల కోడ్లనే పోయినాయి బిడ్డ. అది నువ్వు ఆలోచించుకో. రెండోది, ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ 93% అయింది. 2 లక్షల రుణమాఫీ. అంతేకాకుండా ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు. 200 యూనిట్ల కరెంట్ అంటే నీకు ఒరిజినల్ గా నీకు ఏమైనా లెక్కలైతే తెలుసుకో. ఒక యూనిట్ కి 7 రూపాయలు అంటే ఒక నెలకు 1400 రూపాయలు ఒక గరీబోనికి చెందుతున్నాయి. నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది?
నీ దొరలకు ఇచ్చింది, 100 ఎకరాల భూస్వాములకు ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది తప్ప సామాన్యుడికి ఎక్కడ చేసింది. రెండో విషయం, ఈ రోజు ఒరిజినల్ గా నువ్వు రైతు బిడ్డవైతే నీ డాడీ ఎంతో కొంత రైతు పని చేయవచ్చు, నీ డాడీని అడుగు కావాలంటే. ఎందుకంటే ఒక రైతు ఎకరం మీద ఎంత అల్కగేసుకున్నా 25 క్వింటాలు పండిస్తాడు. ఇక్కడ మా పక్క పంటి ఈ రైతు ఉన్నాడు, పెద్ద రైతు ఉన్నాడు, కావాలంటే తెలుసుకో. 25 ఇంటూ 500 రూపాయలు వేసుకుంటే 12,500 ఒక క్రాప్ వస్తున్నాయి. ఈ లెక్కలన్నీ నీకు తెలుసా? నువ్వు ఎక్కడనో ఉన్నావు, ఎక్కడనో అమెరికా నుండి ఏదేదో మన పిచ్చిలేసిన కుక్కలాగా అదురుతాండం ఎందుకు? నీకు ఈ లెక్కలన్నీ వస్తే నువ్వు రా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయలేదని మాట్లాడు. నువ్వేంటిది తెలంగాణ పేరు చెప్పి బ్రోకరిజం చేసుకుంటూ అక్కడ పైసలు సంపాదించుకుంటున్నావు. వాని దగ్గర చందాలు, వీని దగ్గర చందాలు, వాని దగ్గర రూపాయి, వీని దగ్గర రూపాయి వసూలు చేసుకొని కోట్లకు పడి ఎత్తిరు నువ్వు, నీ కేసీఆర్.